నేను మీడియాను ఏం కోరుతున్నా అంటే, ఇంతకుముందు చిన్న చిన్న ఇట్లాంటి జరిగిన ప్రజల గోసని ప్రజల బాధని ఆవిష్కరించేది. కానీ ఎందుకో గిన్ని జరిగినా కూడా పెద్ద ఎత్తున ఏదో కొంచెం కొంచెం వస్తుంది తప్ప పెద్ద ఎత్తున వస్తలేదు. ఇట్లాంటి సందర్భంలో మీడియా తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ఆ అనాథలకి అభాగ్యులకి కొంచెం అండగా ఉండాలని మాత్రం కోరుతున్నాను. చాలా ఉన్నాయి సమాచారాలు. మీకు ధరణిలో ఎట్లా లోపాలు ఉన్నాయి, భూప్రక్షాళనలో ఎట్లా లోపాలు జరిగినాయి, ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎందుకు అయితలేదు. 2016లో మొదలుపెట్టిన భూప్రక్షాళన ఇవాళ 2022 6 years అవుతుంది. ఇది కంప్యూటర్గా అని చెప్పిండు, ఇలా డిజిటల్ సర్వే అని చెప్పిండు, ఇట్లా చిటికేస్తే అవుతుందని చెప్పిండు, నాకు సంకల్ప బలం ఉందని చెప్పిండు. 2006 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ పరిష్కారం లేదు. లక్షల ఎకరాలు, లక్షల మంది రైతాంగం ఇలా ఏ ఊరి పైన 200 మంది 300 మందికి ఇబ్బంది ఉండదు. మొన్న మహబాబ్లో పక్కపంటి కేసముద్రం మండలం అనుకుంటా, నారాయణపూర్ ఏదో విలేజ్ ఉన్నది, నారాయణపురం గ్రామంలో 1400 ఎకరాల భూమి ఒక 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం కొనుక్కున్న నారాయణపురం విలేజ్లో 1400 ఎకరాల భూమి, మొత్తం ఊరు కూరే ఇది ఫారెస్ట్ భూమి అంటారు. అతిగతి లేదు. వాళ్ళకు బాధ ఏంటంటే వాళ్ళ భూమికి వేరే వాళ్ళకి పైసలు వస్తున్నాయి, రైతు బంధు. వాళ్ళు చచ్చిపోతే వేరే పైసలు వస్తున్నాయి, రైతు బీమా. ఒకసారి నీ ధరణిలో ఎంటర్ అయ్యి రైతు బంధు తీసుకున్న తర్వాత ఇలా ఎట్లుంటుంది భూముల మీద హక్కు? తాతలు అమ్ముకొని పోయిన భూములు, తాతలు, తండ్రికి తెలియదు అక్కడ ఆ ఊర్లో మా భూమి ఉందని, మనమని తెలియదు. కానీ కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినాయి. మనకు పోవాలి, కాళ్ళ మీద పడాలి, అయ్యా నేను 70 ఏళ్ళ నుంచి దున్నుకుంటున్నా, నా భూమికి తప్పుగా నీ పేరు మీద పడ్డదంటే ఆయన మంచోడైతేనో సంతకం పెడతాడు, వచ్చి మంచోడు కాకపోతే డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఇన్ని వేదనలో ఇవాళ రంగారెడ్డి చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల భూములలో డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ కింద, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పెట్టి బి కేటగిరీ భూములు పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. కలెక్టరేట్లే స్వయంగా బ్రోకర్లను పెట్టుకొని వాళ్ళ కింద కొంతమంది సిబ్బందిని పెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ రికార్డ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ ధరణి, దానివల్ల ఉత్పన్నమైన పరిణామాలు, దానివల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులు, అదంతా మరోసారి తప్పకుండా చెప్తా. ఇలా మొత్తం టార్గెట్ ఇచ్చిండ్రు. హైదరాబాద్ చుట్టుపక్కల ఈ కమిషన్లకి ఏం పనికిరావు. 2000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలో 2000 ఎకరాల భూమిని కనుక తారుమారు చేసి అమ్మితే వచ్చే డబ్బు 1,00,000 కోట్లు. ఐడియల్ కంపెనీ ఇండియన్ డైనమిక్స్ లిమిటెడ్ని ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు చేస్తే 600 కోట్ల రూపాయలు క్రమంగా వచ్చినాయి. ఆ 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 20 రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవాళ దేన్ని నమ్ముకున్నాడు? ఇవాళ తెలంగాణలో రేపు రాబోయే కాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ హైదరాబాద్లో ఈ భూములన్నీ కూడా చెరబట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని దంపులు పెట్టుకొని డబ్బులు ఇచ్చి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హుజరాబాద్లో 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు స్కీమ్ ప్రకటించినా, డబ్బులకు కుదరలేదు, రాజధాని డబ్బులకు కుదరలేదు ప్రకటించిన, 2500 కూడా స్వయంగా ఇంటింటికి స్కీమ్ అమలైన, ఓటుకు 33,000 రూపాయలు యావరేజ్ ఖర్చు పెట్టిన లెక్కలు తీర్చిన, కర్రగాల్చి వాత పెట్టి అరే డబ్బుకు మద్యానికి నీ కుట్రలకు స్కోప్ లేదు ఇక్కడ అని బుద్ధి నేర్పాడు. అలాంటి బుద్ధి రేపు తెలంగాణ కూడా నేర్పుతుంది తప్పకుండా. ఏం కాదు, మరోసారి మోసం చేసేటువంటి పని. నేను అడుగుతున్నా, కలెక్టర్ మాత్రమే పవర్స్ ఉన్నాయి. కలెక్టర్ ఎవరు అడగాలి? మళ్ళీ ఈ భూమి నిజమా కాదని వీఆర్ఏని అడగాలి. వీఆర్ఏ ఉన్నాడా? ఊళ్ళలో తెలిసేది సమాచారం ఏం తెలుస్తుంది? ఫస్ట్ సమాచారం తెలిస్తే నా ఊర్లో వార్డు మెంబర్ తెలుస్తుంది, సర్పంచ్ తెలుస్తుంది, వీఆర్ఏకి తెలుస్తుంది, సెక్రటరీ తెలుస్తుంది, వీఆర్ఓకి తెలుస్తుంది. సమాచారం కలెక్టర్ తెలుస్తుందా? మీకు ఏమైనా సమస్య కావాలంటే ఎవరికి ఫోన్ చేస్తావు? ఈ ఊర్లో తప్ప ఒప్పందానికి. ఇవాళ రెండవది, నిజంగానే ఈ సమస్య పరిష్కరించడానికి ఎవరికి హక్కు ఉంది? ఎంఆర్ఓకి హక్కు లేదు, ఆర్డీఓకి హక్కు లేదు. ఈ దోపిడీ చేసుకోవడానికి ఎంఆర్ఓకు హక్కు ఉంటే ఆర్డీఓకి హక్కు ఉంటే చేసుకోవడం కష్టమైద్దని కలెక్టర్ దగ్గర పెట్టుకొని సిఎస్ దగ్గర నుంచి చిట్టుపోగానే కలెక్టర్ గారు కంప్యూటర్ తీసుకొచ్చి మంచిగా డిలీట్ చేస్తారు. కాబట్టి దోపిడీని బయటికి తెలియకుండా కొద్ది మందితో ఆపరేట్ చేయడానికి వచ్చిన నీచమైన పద్ధతి ఈ పద్ధతి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే వాళ్ళు దానిని కాన్సెప్ట్ గొప్పగా ఉంటుందని చెప్పినప్పుడు సంతోషపడ్డాం. కానీ దాని వెనుక ఇవన్నీ ఉంటాయని చెప్పి ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
నచ్చకపోతే కామెంట్ చేయండి.